ఇటీవల యూపీఎస్సీలో ఒక అంటే సివిల్స్ ఐఏఎస్ ఐపీఎస్ వీటికి రిలేటెడ్ దీంట్లో సంచలనం సృష్టించినటువంటి అంశం ఏంటి అంటే ఒక ప్రొబేషనరీ ట్రైనీ ఐఏఎస్ అధికారిని తప్పుడు పత్రాలు సమర్పించి సివిల్ సర్వీసెస్లో సీట్ సంపాదించింది అనేది, ఆమె జాబ్ సంపాదించింది అనేది. సో దీనికి సంబంధించినటువంటి వివరాల్లోకి వెళ్తే పూజా ఖేత్కర్, దాదాపుగా ఈ పేరు అందరికీ సుపరిచితమే, మహారాష్ట్ర పూణే క్యాడర్కు చెందినటువంటి ఐఏఎస్ అధికారిని. అయితే ఇటీవల మహారాష్ట్రకు చెందినటువంటి వైభవ్ అనేటువంటి ఒక వ్యక్తి ట్విట్టర్లో ఎక్స్లో పోస్ట్ చేసినటువంటి ఒక ఇమేజ్, దాంట్లో ఒక రిచ్ ఆడి కార్ దగ్గర పూజా ఖేత్కర్ దిగినటువంటి ఒక ఫోటో. ఇదే ఆమె అసలు మొత్తం ఆమె జీవితాన్నే మార్చినటువంటి అంశం. ఎందుకని అంటే ఈ ఫోటో చూసిన తరువాతే ఆమె సబ్ కలెక్టర్గా పనిచేసినటువంటి సమయంలో చాలా అవినీతికి పాల్పడిందని, అధికార దుర్వినియోగానికి పాల్పడింది. అవినీతి అనే కంటే అధికార దుర్వినియోగం అంటాం బెటర్ కావచ్చు. సో పాల్పడింది అనేటువంటి ఆరోపణలు, వాటి మీద ఎంక్వైరీ స్టార్ట్ చేస్తే ఫైనల్గా బయటకు వచ్చినటువంటి అంశం ఏంటంటే అసలు ఆమె జాబ్కి అప్లై చెయ్యటమే, సివిల్స్కి అప్లై చెయ్యటమే ఫేక్ సర్టిఫికేట్ పెట్టి అప్లై చేసింది. షీ వాజ్ నాట్ ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్, బట్ ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ సర్టిఫికేట్ పెట్టి చేసింది అనేటువంటి అంశాలు తెర మీదకి రావటం, ఆమెని సస్పెండ్ చేసి ముస్సోరిలో ఉన్నటువంటి అకాడమీలో రిపోర్ట్ చేయాలని, అక్కడికి విచారణకు హాజరవ్వాలని చెప్పటం, ఏకసభ్య కమిషన్ వేసి దీని మీద ఎంక్వైరీ చేపట్టడం, పూర్తిగా వివరాలు సేకరించినటువంటి సివిల్ సర్వీసెస్కి సంబంధించినటువంటి అధికారులు ఆమె పైన జీవితకాల నిషేధం విధించారు. అంటే ప్రస్తుతం ఆమెను కంప్లీట్గా డిస్మిస్ చేస్తూ సర్వీసెస్ నుంచి డిస్మిస్ చేశారు. భవిష్యత్తులో మరలా ఎప్పుడూ కూడా సివిల్స్కి అప్లై చేయటానికే లేదు. ఇక జీవితంలో ఎప్పుడు ఐఏఎస్ అనేటువంటి దానికి ఐపీఎస్, ఐఎఫ్ఎస్, ఐఆర్ సివిల్ సర్వీసెస్లో వేటికి కూడా ఆమె అప్లై చేయటానికే లేకుండా జీవితకాల నిషేధం విధించినట్లుగా ఈరోజు వచ్చినటువంటి వార్తలు.